ఎస్ఎల్బీసీ టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు చేపడతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇలాంటి క్లిష్టమైన ప్రమాదం ఏ సొరంగంలోనూ జరగలేదన్నారు. ఇవాళ మరోసారి ఎస్ఎల్బీసీని పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్లపై రివ్యూ చేశారు. ప్రమాదం జరిగిన స్పాట్లో రెస్క్యూ ఆపరేషన్ చేయడం డేంజర్ గా మారిందన్నారు. అక్కడ సహాయక చర్యలు చేపడితే సిబ్బందికి సైతం ప్రమాదమన్నారు. అందుకే రోబోల సాయంతో రెస్క్యూ చేపడతామన్నారు ఉత్తమ్. రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్లో ఈరోజు సుమారు 525 మంది టనల్ లోపల 14 కిలోమీటర్ లోపల ఎక్కడైతే కొంత ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుందో అక్కడ ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్లో పనిచేస్తున్నారు. డీవాటరింగ్ కొనసాగుతుంది. అక్కడ డీసిల్టింగు, ఆ మట్టిని తీయడం కూడా కొనసాగుతుంది. కన్వేయర్ బెల్ట్ కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయి. భారత సైన్యం పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇంకో 2-3 రోజుల్లో నేను మరోసారి వచ్చినాక మరి ఈ ప్రోగ్రెస్ గురించి మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గురించి నేను మళ్ళీ 11th వస్తాను. ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి వారు ఇక్కడ రావడమా, హైదరాబాద్లో 11వ తారీఖు సమీక్ష ఉంటుంది. ఆ తర్వాత మేము ఒక ప్రకటన చేస్తాం. అది కేరళ నుంచి వచ్చిన ఈ క్యాడవర్ డాగ్స్ 3 మరి శరీరాలు ఉండే చోట ఆ ఇండికేషన్ ఉంది. అక్కడ ఆ ఉత్తరకాశీ నుంచి వచ్చిన ర్యాట్ మైనర్స్ వాళ్ళు తవ్వుతున్నారు. బహుశా రేపటి వరకు తెలుస్తుంది. మేము వాళ్ళు ఇక లేరు అనే ఒక నిర్దిష్టమైన డెసిషన్కి వచ్చినప్పుడు మంచి స్థాయిలో కంపెన్సేషన్ ఇవ్వదు. కాబట్టి అంటే 50 ఇప్పుడు 14 కిలోమీటర్ టనల్ ఇది. 13 కిలోమీటర్ల 950 మీటర్ల వరకు ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది. చివరి 50 మీటర్లలో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేయడము, ఎవరైతే లోపల పోతారో వాళ్ళకు కూడా లైఫ్ రిస్క్ ఉందనేది ఇప్పుడు ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం. అందుకోసమే రోబోస్ తెప్పించాము. రేపటి నుంచి రోబోస్ కూడా పనిచేస్తాయి. వాళ్ళు సరే అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఈ విషయంలో వాళ్ళు ఇప్పుడు నాకు చెప్తుంది ఏంటంటే, భారతదేశంలో ఇంత కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ టనల్ యాక్సిడెంట్ ఇప్పటివరకు జరగలేదు. సరే, మా ప్రభుత్వం దేశ విదేశాల్లో ఉన్న నిపుణులందరిని ఎంగేజ్ చేసి ఈ ఎమర్జెన్సీ ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ముందుకు పోతున్నాం.